హలో విజయవాడ. హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశీస్ వ్లాగింగ్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఇంకొక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా. ప్రీవియస్లీ నేను యాదగిరిగుట్ట వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి, ఛానల్లో ఉంటుంది. ఇంకా ఈ కార్డ్లో కూడా ఇస్తాను. సో వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి గైస్, ఎందుకంటే నా ఫోన్లో స్టోరేజ్ ఉండట్లేదు అండ్ నాకు వర్క్ ప్లస్ ఎంబీఏ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి రెండింటిని మేనేజ్ చేయలేకపోతున్నాను. అందుకే నేను ఎడిట్ చేసేంత టైం ఉండట్లేదు, అందుకే కొంచెం డిలే అయితే అవుతుంది. సో సారీ ఫర్ ద డిలే గైస్. ఎంబీఏ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కన్సిస్టెంట్గా ఉండి వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కూడా కోరుకుంటున్నాను గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నిజంగా ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు. అండ్ మా టైసన్ గారు నాటి వేషాలు చూస్తున్నారా. నేను ఎర్లీ మార్నింగ్ అయితే లేసాను అనమాట. ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లిప్స్లో చూసారు కదా. నేనైతే విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. అందుకే ఎర్లీ మార్నింగ్ లేసి రెడీ అవుతున్నాను. ఇంకా నేను లేవగానే మా టైసన్ గారు కూడా నాతో లేచిండు. ఇంకా నేను ఎంతసేపు అక్కడ రెడీ అవుతున్నానో అంతసేపు వాడు నాటి వేషాలు వేస్తూనే ఉన్నాడు బ్యాక్ ఎండ్లో. అందుకే మీకు అలా చూపించాను అనమాట ముందు క్లిప్స్లో. అండ్ ఇంకా విజయవాడ సడన్గా ఎందుకు వెళ్తున్నామని అంటే, ఈమె జోషిక నాకు క్యూట్ 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 కోడలు అనమాట. సో తనకి పుట్టెంటికలు తీయాలని చెప్పేసి సెకండ్ టైం వెళ్తున్నాం అనమాట. ఆమెకి అంటే సెకండ్ టైం తీస్తున్నారు వెంటికలు. ఆమెకి అక్కడ ముక్కుందని చెప్పేసి అయితే వెళ్తున్నాము. మాకు ఎర్లీ మార్నింగే ట్రైన్ ఉండే అనమాట, 5 o'clock 5:30కి. ఇంకా మేము వెళ్ళింది జనరల్లో వెళ్ళాం గైస్. ఆల్రెడీ మేము వెళ్ళింది సంక్రాంతి టైంలో వెళ్ళాము. ఇంకా అప్పుడు ఫుల్ అయిపోయినాయి అనమాట, రిజర్వేషన్స్ లేవు. సో ఇంకెంత చాలా కష్టంగా వెళ్ళాము. ఇంకా ఫస్ట్ ఒక ట్రైన్ అయితే ఎక్కేసాను అనమాట. నేను జోషిని తీసుకొని ఎక్కేసాను. వాళ్ళ మమ్మీ అయితే ఏడుస్తుంది అనమాట. జోషి జోషి అని ఏడుస్తుంది, నా గురించి పట్టించుకుంటలేదు. తర్వాత వదిన అనేసి అంటుంది అనమాట. అలా ఉంటుంది ఎంతైనా తల్లి ప్రేమ, అంతే కదా. సో నాకైతే అదే అనిపిస్తుంది, ఎంత ప్యూర్ లవ్ అంటే తల్లిదే ఉంటుంది. అండ్ మా క్యూట్ క్యూట్ కొడలు చేస్తున్నారా, ఎంతసేపు నా మీదనే కూర్చుందనమాట. అలా లైట్ చూసారా గైస్, క్యూటీ ఎంత క్యూట్గా ఉందో కదా. ఇంకా ట్రైన్లో ఉన్న వాళ్ళు కూడా అదే అంటున్నారు అనమాట. ఏమైనా చూసుకుంటూ ఉంటే అసలు టైం కూడా అర్థం అవ్వట్లేదమ్మా, మంచిగా టైం పాస్ అయిపోతుంది, జనరల్లో వెళ్ళినట్టు కూడా అనిపించట్లేదు అని చెప్పేసి నాకు కూడా అలానే అనిపించింది. వెళ్ళింది జనరల్లో అయినా జనరల్లో వెళ్ళినట్టే అనిపించలేదు. ఎంతసేపు నా మీద కూర్చుంది, క్యూట్ క్యూట్గా చూస్తుంది అనమాట. నాకు ఆమె చూస్తూనే టైం అంతా అయిపోయింది. ఇంకా ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చేసాం గైస్. మేము వెళ్ళేసరికి చాలా టైం అయితే పట్టింది. మేము వెళ్ళింది జనరల్లో కాకుండా ఇంకొక తప్పు ఏంటంటే లోకల్లో వెళ్ళామన్నమాట, లోకల్ ట్రైన్లో. ఇంకా తెలుసు కదా, లోకల్ ట్రైన్ ప్రతి ఒక్క స్టేషన్లో ఆపుతుంది. అందుకే మాకు చాలా లేట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 5:30కి ఏమో ఎక్కాము ట్రైన్. అంటే 6 o'clock 6:30కి కదిలింది అక్కడ నుంచి, సికింద్రాబాద్ నుంచి. ఇంకా మేము రీచ్ అయ్యేసరికి 2 అయితే అయిందనమాట. అప్పటికే చాలా ఆకలి మీద అయితే ఉన్నాం మేము. ఒకవేళ ఎక్స్ప్రెస్ ఎక్కుంటే తొందరగా వచ్చేవాళ్ళము. ఫస్ట్ ట్రైన్ ఏమో నేను ఎక్స్ప్రెస్ ఎక్కిన, నేను చెప్పాను కదా జోషిని ఎత్తుకొని ఎక్కేసాను, వాళ్ళ మమ్మీ ఏడ్చిందని చెప్పేసి. ఇంకా అది రష్ ఉందని చెప్పేసి మళ్ళీ దిగిపోయాము. ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే గైస్, ఆ మీల్స్ వచ్చేసి 120 రూపీస్ అంట పర్ పర్సన్. అండ్ అసలు కర్రీస్ కూడా 2-3 కర్రీసే ఉన్నాయి, దాంట్లో పప్పు ఒకటే బాగుంది. సో విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తే కమెంట్ అయితే చేయండి గైస్. క్యాజువల్గా 120 ఉంటుందా, లేకపోతే మేము వెళ్ళినందుకు మాకు అంత ఛార్జ్ చేస్తారని చెప్పేసి. అండ్ విజయవాడ నుంచి ఎవరైనా నా వీడియోస్ చూస్తే వాళ్ళు కూడా కంపల్సరీ కమెంట్స్ అయితే చేయండి గైస్. నాకైతే అక్కడ వ్యూ అంతా నచ్చింది. సో అక్కడ అమ్మవారి దగ్గర, గుడి దగ్గర వ్యూస్ అనమాట ఇవంతా. అక్కడికి వెళ్తున్నాం ఆటోలో తినేసిన తర్వాత. సో ఇంకా అక్కడ మొత్తం ఇలా నేచర్ అయితే చాలా బాగుంది. సో మాకైతే మొత్తం తిన్నందుకు 500 అయితే ఛార్జ్ చేశారనమాట. చాలా కామెడీ అనిపించింది. ఏంట్రా బాబు 500 అని చెప్పేసి అనుకున్నా నేను. అక్కడ ఓన్లీ పప్పు ఒకటే బాగుంది అనమాట, అది కూడా నెయ్యి వేసుకొని తిన్నాము. అండ్ ఇదైతే అమ్మవారి గుడి దగ్గర కింద అనమాట. అమ్మ వచ్చేసి కొండపైన ఉంటుంది. సో ఎవరైతే గుండు చేసుకోవాలనుకుంటున్నారో ఇంకా స్నానాలు అంతా ఇక్కడే అనమాట. సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ రైట్లో వెళ్ళాలన్నమాట. ఈ బిల్డింగ్లోనే మనకి గుండ్లు కూడా చేస్తారు అండ్ స్నానం కూడా ఇక్కడే చేసుకునే వాళ్ళు. సో జోషికకి అయితే మేము గుండు చేయించడానికి తీసుకెళ్ళాము. ఇంకా ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ వరకు జోషిక యాక్టివ్గా క్యూట్గా ఉన్న జోషిక ఇక్కడ కొంచెం ఏడ్చేసింది అనమాట. సో ఫస్ట్ అయితే ఆమె తల తడుపుతున్నారు, అక్కడ హాట్ వాటర్ ఉన్నాయన్నమాట. అండ్ ఆ తర్వాత అమ్మవారి దగ్గర మొక్కి ఇంకా గుండె అయితే చేపిస్తున్నారు. ఆమె ఏడుపు చూడండి. ఇంకా
ఇంకా ఆమె అంతలా ఏడుస్తుంటే నాకైతే చాలా బాధ అనిపించింది, ఎమోషనల్ అయిపోయాను నేను కూడా. అప్పటి వరకు యాక్టివ్ ఉన్నామే, ఒకటేసారి అంత ఏడుస్తుంది కదా అని చెప్పేసి నాకు కూడా ఏడుపు వచ్చేసింది. ఇంకా నాతో పాటు వాళ్ళ మమ్మీ అయితే ఇంకా సెన్సిటివ్, పాపం వాళ్ళ పాప ఏడుస్తుందని చెప్పేసి ఆమె కూడా ఏడుస్తుండే అనమాట. ఇంకా అందరం ఎమోషనల్ అయిపోయినాము. ఇంకా ఎట్ లాస్ట్ ఇంకా గుండు అంతా చేపించిన తర్వాత ఆమెకు ఫ్రెష్ అప్ చేపించి ఇంకా దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము, అమ్మవారి దర్శనానికి. ఇంకా నేను జోషి వాళ్ళ మమ్మీ ఇద్దరం అయితే ఇంటి నుంచి స్నానం చేసుకొని వచ్చాము కాబట్టి ఇక్కడ ఏం చేయలేదన్నమాట. ఇంక ఇక్కడ స్నానం చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నాకైతే అంతగా తెలియదు, ఎందుకంటే నేను 10th క్లాస్ ఉన్నప్పుడు వచ్చానంటే మళ్ళీ ఇప్పుడే పోయినా అనమాట నేను. ఇంకా ఇదైతే ఫ్రీ బస్ గైస్, అమ్మవారి దర్శనానికి అయితే మనకి ఫ్రీ బస్ ఉంటుంది కొండపైకి. సో ఈ ఫ్రీ బస్ లోనే వెళ్ళాం. అండ్ దీనికైతే ఏం చార్జెస్ లేదు. ఇంకొక బస్ ఉంటుంది, ఆరెంజ్ కలర్ బస్, మనకి తిరుపతిలో కూడా ఉంటాయి కదా బస్సెస్, ఆ బస్సెస్ అయితే 10 రూపీస్ చార్జ్ చేస్తారు. అది వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ నుంచి కూడా ఉంటాయి అనమాట ఆ బస్సెస్ అన్ని. అండ్ ఇంకా మీదికి వచ్చిన తర్వాత అయితే ప్రతిదానికి పైసలే. లోపట అయితే అమ్మవారి గుడిలో అయితే మనకి ఫోన్ అయితే అలవలేదు. అండ్ ఇక్కడ వ్యూ చూడండి. ఇంకా మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది గైస్. మేము ఫ్రీ దర్శనంలోనే వెళ్ళాము. 15-20 మినిట్స్లో మాకు దర్శనం అయితే అయిపోయింది. పెయిడ్ దర్శనం కూడా ఉంటుంది, ఎవరైతే పెయిడ్ దర్శనంలో వెళ్ళాలనుకుంటే పే చేసి వెళ్ళొచ్చు. అండ్ లోపలైతే ఫోన్స్ అలవలేదు కాబట్టి వీడియోస్ అయితే దింపలేదు. ఇంకా ఫోన్స్కి, చెప్పల్స్కి అండ్ బ్యాగ్స్కి అయితే బయట లాకర్ ఉంటుంది, డబ్బులు ఇచ్చి మనం అయితే అక్కడ పెట్టి వెళ్ళిపోవాలన్నమాట లోపల అక్కడ దర్శనానికి. ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే రిజర్వేషన్ చేసుకున్నాం గైస్, అందుకే మేమైతే చాలా హ్యాపీగా రిజర్వేషన్లో వెళ్ళాము. సో 10 o'clock మా ట్రైన్ అయితే ఉండే, ఇంకా అక్కడే కాసేపు అయితే టైం పాస్ చేసామన్నమాట కూర్చొని. అండ్ ఫుడ్ అయితే తెచ్చుకున్నాము, బిర్యానీ తెచ్చుకున్నాము ఇంకా వచ్చేటప్పుడు, ఆ మీల్స్ ఏం తింటామని చెప్పేసి. అండ్ ఇంకా నా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ వెళ్ళినా నాతోటి ఉంటారు కదా, సో అవైతే ఎక్కడికి వెళ్ళినా నన్ను అలా చూసి వచ్చేస్తాయి అనమాట. సో ఇంకా ట్రైన్ ఎక్కేసి అయితే పడుకున్నాము, అందుకే ఎక్కువ వీడియో దింపలేదు నేను. సో ఇదైతే ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోయాము అనమాట. 4 o'clockకి మనం సికింద్రాబాద్లో రీచ్ అయిపోయాము. సో అలా ఉండే అనమాట జర్నీ అయితే. చాలా బాగుండే వీళ్ళతోటి, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డేనే మనకి భోగి అయితే ఉండే అనమాట. సో ఎక్కువ వ్లాగ్ అయితే ఏం దింపలేదు గైజ్, నార్మల్గా ఆ రోజు చిన్న ముగ్గు అయితే వేసాను అనమాట ఇంటి ముందు. అండ్ ఆ నెక్స్ట్ డే సంక్రాంతి ఉండే, ఇంకా సంక్రాంతి కూడా చిన్న ముగ్గు వేసాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. టేక్ కేర్, బై గైస్, బై.